ఓకే. సో నిన్న మనము మన అప్లికేషన్లో వీ హ్యావ్ సీన్ ద ఓవర్వ్యూ ఆఫ్ డెవ్ స్టూడియో. ఆ డెవ్ స్టూడియోలో పైన హెడర్ టూల్ బార్, లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్లోరర్ ప్యానల్, బాటంలో డెవలపర్ టూల్ బార్, లెఫ్ట్ సైడ్లో మనకి రీసెంట్ ఎక్స్ప్లోరర్, కేస్ టైప్ ఎక్స్ప్లోరర్, డేటా టైప్ ఎక్స్ప్లోరర్, యాప్ స్టూడియో ఇవన్నీ చూస్తాము. సో వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ అప్లికేషన్ కాల్డ్ XYZ క్రెడిట్ కార్డ్. ఈ అప్లికేషన్ మనం క్రియేట్ చేసుకొని ఒక కేస్ టైప్స్ క్రియేట్ చేసినాము. లైక్ అకౌంట్ క్రియేషన్, అకౌంట్ లాగిన్, తర్వాత మనకి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అని ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, సో మనం ఇప్పుడు దాన్ని కేస్ లైఫ్ సైకిల్ ఏంటో చూద్దాం. ఓకే, మనం ఏమనుకున్నాం, కేస్ టైప్స్ ఆర్ నథింగ్ బట్ ద యూస్ కేసెస్. ఏవైతే యూస్ కేసెస్ ఉన్నాయో మన అప్లికేషన్లో అవన్నిటిని మనము కేస్ టైప్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఎంటైర్ ఏరియా వి కాల్ దెమ్ యాజ్ కేస్ డిజైనర్. సో దీన్ని మనము కేస్ డిజైనర్ అంటాము. అంటే ఫస్ట్ ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనము ఫస్ట్ దాన్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే, డిజైన్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు నేను అకౌంట్ క్రియేషన్ అన్నా. అకౌంట్ క్రియేషన్ అంటే ఫస్ట్ నాకు కేస్ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ తర్వాత సపోజ్ నాకు ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాడు. పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అతను ఫ్యామిలీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాడు. ఫ్యామిలీ డీటెయిల్స్ తర్వాత లెట్ us say సమ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాడు. ఇదంతా కూడా మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. అంటే సపోజ్ పర్సనల్ డీటెయిల్స్లో నాకు ఏదైనా ఎర్రర్ వచ్చింది, లైక్ ఈమెయిల్ అడ్రస్ రాంగ్ ఇచ్చిండు. రాంగ్ ఇచ్చినప్పుడు ఏమవ్వాలి? ఓకే, సపోజ్ ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసేది, కస్టమర్ యొక్క ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్ ఇట్లాంటివి అప్లోడ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు గెట్ ద క్రెడిట్ కార్డ్. సో ఇప్పుడు అవి ఇన్కరెక్ట్ అప్లోడ్ చేసిండు, ఫార్మాట్ రాంగ్ ఉంది. సపోజ్ PDF అప్లోడ్ చేయాలంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసాడు. సో ఇప్పుడు డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు వీ నీడ్ టు త్రో అన్ ఎర్రర్. సో ఎర్రర్ వచ్చినప్పుడు ఏమవ్వాలి? ఇదంతా కూడా డిజైన్. సో ఈ డిజైనింగ్ అంతా కూడా వీ విల్ డూ ఇట్ ఇన్ ద కేస్ లైఫ్ సైకిల్. కేస్ లైఫ్ సైకిల్ అంటే మన అప్లికేషన్ యూస్ కేస్ ఏదైతే ఉందో అకౌంట్ క్రియేషన్, ఈ అకౌంట్ యూస్ క్రియేషన్ యొక్క డిజైన్ని మనము కేస్ లైఫ్ సైకిల్ అంటాము. సో ఈ కేస్ లైఫ్ సైకిల్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే ప్రైమరీ స్టేజెస్, సెకండ్ది ఏంటి అంటే ఆల్టర్నేట్ స్టేజెస్, థర్డ్ స్టేజ్ వచ్చేసి రిజల్యూషన్ స్టేజ్. సో మనకి 3 టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి: ప్రైమరీ స్టేజ్, ఆల్టర్నేట్ స్టేజ్ అండ్ రిజల్యూషన్ స్టేజ్. ప్రైమరీ స్టేజ్లో అంత హ్యాపీ పాత్ అంటే నాకు అప్లికేషన్ పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాడు. పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్కి వెళ్ళాడు. ప్రొఫెషనల్ డీటెయిల్స్ తర్వాత సబ్మిట్ అయిపోయింది, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇదంతా కూడా హ్యాపీ పాత్, వితౌట్ ఎనీ ఎక్సెప్షన్, వితౌట్ ఎనీ ఎర్రర్. బట్ అదే ఆల్టర్నేట్ స్టేజ్ అంటే మనకి అన్హ్యాపీ పాత్. అంటే సపోజ్ యూజర్ ప్రొఫెషనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిండు. పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అనేది లేదు, లేదంటే ఈమెయిల్ ఐడి అనేది లేదు. సో ఇవన్నీ ఏం లేకపోయినా కూడా మనం అంతా ఆల్టర్నేట్ స్టేజ్ కిందకి వస్తాం. ఓకేనా? సో ఇదంతా కూడా మనం ఆల్టర్నేట్ స్టేజ్లో డిజైన్ చేసుకోవాలి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ అన్హ్యాపీ పాత్. ఫైనల్గా మనకు వచ్చింది రిజల్యూషన్ స్టేజ్. రిజల్యూషన్ స్టేజ్ అంటే స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. ఓకే, రిజల్యూషన్ స్టేజ్ అనేది ఫైనల్ స్టేజెస్. ఇప్పుడు మనకి ప్రైమరీ స్టేజెస్ అంటే అంత సక్సెస్ఫుల్ సినారియోస్, అకౌంట్ క్రియేట్ అయిపోయింది, పర్సనల్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి, ప్రొఫెషనల్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి, మ్యారిటల్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి, అదంతా హ్యాపీ పాత్, ప్రైమరీ స్టేజ్. ఆల్టర్నేట్ స్టేజ్ అంటే అన్హ్యాపీ పాత్. సపోజ్ పర్సనల్ డీటెయిల్స్లో రాంగ్ ఉంది, ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఆఫర్ లెటర్ అప్లోడ్ చేసిండు, అది రాంగ్ ఫార్మాట్ ఉంది, లేదంటే సబ్మిట్ అవ్వలేదు, లేదంటే మేనేజర్ అప్రూవ్ చేయలేదు. ఇదంతా అన్హ్యాపీ పాత్, ఎక్సెప్షన్స్. సో ఇవన్నీ కూడా మనము ఆల్టర్నేట్ స్టేజ్ కింద డిఫైన్ చేసుకోవాలి. ఫైనల్గా మనకు ఉంది రిజల్యూషన్ స్టేజ్.
resolution stage is nothing but the final stages. అంటే మన అప్లికేషన్లో ఏవైతే ఫైనల్ స్టేజెస్ ఉంటాయో వాటిని ఫైనల్ రిజల్యూషన్ స్టేజ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అప్రూవ్ చేశారు, కేసు ఎండ్ అయిపోయింది, కేస్ టైప్ అనేది ఎండ్ అయిపోయింది. లేదంటే మేనేజర్ రిజెక్ట్ చేసిండు, కేసు ఎండ్ అయిపోయింది. సో రిజల్యూషన్ స్టేజ్ అనేది లాస్ట్ స్టేజెస్ని మనము రిజల్యూషన్ స్టేజ్ అంటాం. రిజల్యూషన్ తర్వాత ఇంకేం ఉండదు. ఓకే, సో ప్రైమరీ స్టేజెస్ ఆర్ నథింగ్ బట్ హ్యాపీ పాత్, రిజల్యూషన్ ఆల్టర్నేట్ స్టేజెస్ ఆర్ నథింగ్ బట్ అన్హ్యాపీ పాత్, రిజల్యూషన్ స్టేజెస్ ఆర్ నథింగ్ బట్ ద ఫైనల్ స్టేజెస్. అంటే ఆ కేసు ఇంకా అయిపోయింది, ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఐదర్ ఇట్ ఈస్ క్లోజ్ సక్సెస్ఫుల్లీ ఆర్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అన్సక్సెస్ఫుల్లీ అట్లా. సో మనం దీన్ని పెగాలో కేస్ లైఫ్ సైకిల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఇది ప్రైమరీ స్టేజెస్ ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే విల్ గివ్ ద నేమ్ యాజ్ క్రియేట్ అకౌంట్. ఓకే, తర్వాత ఇది నా స్టేజ్ నేమ్. నా స్టేజ్ నేమ్ వచ్చేసి అకౌంట్ క్రియేట్ అకౌంట్ అనే నా స్టేజ్ నేమ్. బేసికల్గా స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ద నావిగేషన్. ఓకే, నాకేంటంటే ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్క్రీన్ ఏంటి, ఫస్ట్ స్క్రీన్ తర్వాత సెకండ్ స్క్రీన్ ఏంటి, ఇవన్నిటిని కూడా మనం నావిగేషన్ అంటాం. ఓకే, సో నా క్రియేట్ అకౌంట్ కింద నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను చేసేదంతా కూడా డిజైనింగ్, నేను డెవలప్మెంట్ ఏం స్టార్ట్ చేయలేదు. ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనం డిజైనింగ్ చేయాలి. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తాను, తర్వాత నెక్స్ట్ నేను ఏమి ఇస్తాను, ఫ్యామిలీ డీటెయిల్స్ అంట. తర్వాత నేను ఏమంటానంటే నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అంటాను. సో నాకు ఫస్ట్ స్క్రీన్ నేను ఏమనుకుంటున్నాను, యాజ్ పర్ మై బిజినెస్ రిక్వైర్మెంట్ ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి యూజర్ పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసుకుంటాడు, సెకండ్ స్క్రీన్ వచ్చేసి యూజర్ ఫ్యామిలీ డీటెయిల్స్ సబ్మిట్ చేసుకుంటాడు, థర్డ్ స్క్రీన్ వచ్చేసి యూజర్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాడు. ఏవైతే యాక్చువల్ ఫంక్షనాలిటీ యాక్చువల్ స్క్రీన్ ఉందో ఆ యాక్చువల్ స్క్రీన్ని మనము స్టెప్స్ లాగా రాయాలి. సో దీస్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ స్టెప్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్టేజ్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద స్టెప్స్. ఓకే, ఇదంతా కూడా మనం ప్రైమరీ స్టేజ్లోనే ఉన్నాం. ఇంకా ప్రైమరీ స్టేజ్ పైన ఉన్నాయని ప్రైమరీ స్టేజెస్. కింద ఇక్కడ మీకు కనిపించేదంతా కూడా ఆల్టర్నేట్ స్టేజ్. ఇప్పుడు నేను ప్రైమరీ స్టేజ్లో హ్యాపీ పాత్ అంతా డిజైన్ చేస్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత నేను ఒక మెసేజ్ చూపిస్తాను, సంథింగ్ లైక్ అకౌంట్ క్రియేటెడ్ అని అట్లా ఒక మెసేజ్ చూపిస్తాను. దానికోసమని నేను మళ్ళీ ఇంకో స్టేజ్లో అదంతా రాస్తాను. ఓకే, సో ఇది ఇంకొక ప్రైమరీ స్టేజ్. ఇక్కడ నేను ఒక స్టెప్ తీసుకొని అకౌంట్ క్రియేటెడ్ అనుకుంటే ఒక మెసేజ్ చూపిస్తాను, సక్సెస్ఫుల్ అకౌంట్ క్రియేటెడ్ అని చెప్పి ఒకటి చూపిస్తాను. ఎందుకంటే ఇదంతా ప్రైమరీ స్టేజెసే, ఇవన్నీ ప్రైమరీ స్టేజెస్. ప్రైమరీ స్టేజెస్లో మనము హ్యాపీ పాత్ మాత్రమే పెట్టాలి. ఆల్టర్నేట్ స్టేజెస్లో మనము అన్హ్యాపీ పాత్ ఏదైతే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ సక్సెస్ఫుల్ కాలేదు, ప్రొఫెషనల్ డీటెయిల్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ రాంగ్ ఫార్మాట్ ఉంది, ఆర్ డాక్యుమెంట్స్ ఎనఫ్ సబ్మిట్ చేయలేదు, ఇట్లాంటివన్నీ కూడా మనము ఆల్టర్నేట్ స్టేజెస్లో క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటానంటే సక్సెస్ఫుల్ మెసేజ్ అంటాను. సో దట్ మనం ఒక సక్సెస్ఫుల్ మెసేజ్ అని ఒక కస్టమర్కి డిస్ప్లే చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి నాకు క్రియేట్ అకౌంట్, అదొక ప్రైమరీ స్టేజ్. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఒక మెసేజ్ డిస్ప్లే చేయడానికి అది ఇంకొక ప్రైమరీ స్టేజ్. నెక్స్ట్ మనము ఆల్టర్నేట్ స్టేజ్ క్రియేట్ చేసుకుందాము. సో దీని యొక్క అన్హ్యాపీ పాత్ ఏదైతే ఉందో అదంతా కూడా మనము ఆల్టర్నేట్ స్టేజ్లో డిఫైన్ చేయాలి. సో ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తున్నాము, ఫ్యామిలీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తున్నాము, ప్రొఫెషనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసేటప్పుడు కస్టమర్ రాంగ్ ఈమెయిల్ ఐడి కానీ రాంగ్ అడ్రస్ కానీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనము వాటిని ఎర్రర్ చూపించడానికి సో వీల్ సే సంథింగ్ లైక్ పర్సనల్ డీటెయిల్స్ ఎర్రర్. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ ఎర్రర్ అంటాను. సో ఇక్కడ మనం ఇది జస్ట్ నావిగేషన్ అంతే. స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ నావిగేషన్, ఇట్స్ నాట్ ఏ యూఐ. యూఐని డిజైన్ చేయాలి, యూఐ రావాలి అంటే వీ షుడ్ యాడ్ వన్ స్టెప్. ఓకే, స్టెప్ లేకుండా జస్ట్ స్టేజ్ ఒకటి క్రియేట్ చేస్తే యూఐ రాదు. సో దట్స్ ద రీజన్ వీ విల్ యాడ్ వన్ స్టెప్. సో ఐల్ సే ద నేమ్ యాజ్ పర్సనల్ ఎర్రర్. సో ఇక్కడ కూడా ఏం చేస్తానంటే
ప్రొఫెషనల్ ఎర్రర్ అంటాం. సో ఎప్పుడైతే నాకు సపోజ్ ఆఫర్ లెటర్ కానీ ఏదన్నా రాంగ్ ఉంది, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్ లెటర్ సబ్మిట్ చేయలేదు, లేదంటే పీడిఎఫ్ సబ్మిట్ చేయాల్సింది డాక్యుమెంట్ సబ్మిట్ చేసిండు, వర్డ్ డాక్యుమెంట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఇట్లాంటి వాటి అన్నిటిని హ్యాండిల్ చేయడానికి నేను ఆల్టర్నేట్ స్టేజ్ని వాడుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనము ప్రొఫెషనల్ ఎర్రర్ అని ఇస్తాను. ఫైనల్గా నాకు ఇంకొకటి కూడా ఇస్తాను, అకౌంట్ అనేది క్రియేట్ కాలేదు, మేబీ మేనేజర్ అప్రూవ్ చేయలేదు, లేదంటే అకౌంట్ మేబీ పెగాలో అకౌంట్ లాజిక్ అనేది వర్క్ అవ్వలేదు. సో ఏదో ఒక రీజన్ వల్ల అకౌంట్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో దీనికోసం మనం ఏం చేస్తానంటే ఇంకొకటి ఇస్తాను, సో దట్ అకౌంట్ అన్సక్సెస్ఫుల్ అని ఇస్తాను. జస్ట్ రిమెంబర్ ఆల్ దీస్ ఆర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండర్ ఆల్టర్నేట్ స్టేజ్. సో నేను ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ స్టేజ్ కిందనే ఇస్తున్నా. సో ఇక్కడ మనం ఏం పెడదామంటే అకౌంట్ అన్సక్సెస్ఫుల్ అని పెడదాం. ఇప్పుడు మనకి ప్రైమరీ స్టేజెస్ ఉన్నాయి, ఆల్టర్నేట్ స్టేజెస్ కూడా క్రియేట్ అయినాయి. మన బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఏదైతే హ్యాపీ సినారియోస్ ఉన్నాయో ఆ హ్యాపీ సినారియోస్ అన్ని మనము ప్రైమరీ స్టేజ్లో ఇచ్చినాము. ఏదైతే నెగటివ్ సినారియోస్ ఉన్నాయో ఆ నెగటివ్ సినారియోస్ అన్ని కూడా మనము ఆల్టర్నేట్ స్టేజ్లో ఇచ్చినాము. ఇప్పుడు మనకి ఏదైతే లాస్ట్ స్టేజ్ ఉందో వీ క్యాన్ మేక్ దిస్ యాజ్ రిజల్యూషన్ స్టేజ్. రిజల్యూషన్ స్టేజ్ తర్వాత మనం ఏం పెట్టినా కూడా ఇంకా వేస్ట్, దాని తర్వాత ప్రొసీడ్ అవ్వదు, కేసు అనేది ఆల్రెడీ రిజాల్వ్ అయిపోయింది. సో ఇక్కడ నాకు లాస్ట్ స్టేజ్ వచ్చేసి అకౌంట్ క్రియేటెడ్. సో ఇప్పుడు దాన్ని రిజల్యూషన్ స్టేజ్ చేయడానికి వీ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, రిజాల్వ్ దిస్ కేస్. ఓకే, ఒక కేస్కి ఒక స్టేటస్ కూడా మనం సెట్ చేయొచ్చు, సో దట్ దాన్ని ఎట్లా రిజాల్వ్ అయింది అంటే సక్సెస్ఫుల్గా రిజాల్వ్ అయిందా, అన్సక్సెస్ఫుల్గా రిజాల్వ్ అయిందా. సో ఇక్కడ మనము సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేద్దాము, సో దట్ ఐ విల్ గివ్ ఇట్ యాజ్ రిజాల్వ్డ్ కంప్లీటెడ్. సో ఇప్పుడు నేను పైన సేవ్ క్లిక్ చేస్తున్నాను. నా ఇప్పటివరకు అది ప్రైమరీ స్టేజ్, ఎప్పుడైతే నేను రిజాల్వ్ చేస్తున్నానో అది రిజల్యూషన్ స్టేజ్ అవుతుంది నాకు. ఓకే, సో దట్స్ ద రీజన్ మనకి ఏంటంటే రిజల్యూషన్ స్టేజ్ అనేది రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది ఇట్లా, విచ్ విల్ ఇండికేట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిజల్యూషన్ స్టేజ్. రిజల్యూషన్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వచ్చు, లేదంటే అన్సక్సెస్ఫుల్గా కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ అదే విధంగా మనం ఇక్కడ కూడా దీన్ని రిజాల్వ్ చేద్దాం. అంటే రిజాల్వ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఫైనల్ స్టేజ్. ఏదైతే మన అప్లికేషన్లో ఫైనల్ స్టేజ్ ఉంటుందో దాని తర్వాత ఇంకా ఏమి ఉండదో వాటిని మనము రిజల్యూషన్ స్టేజ్ అంటాము. సో ఇక్కడ నేను దీన్ని కూడా రిజాల్వ్ చేస్తాను. జస్ట్ క్లిక్ ఆన్ దిస్, క్లిక్ ఆన్ రిజాల్వ్ ద కేస్. సో ఇప్పుడు రిజాల్వ్ కంప్లీటెడ్ అంటే సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ లాగా ఉంది. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే వేరే తీసుకుందాం స్టేటస్. ఒకసారి డౌన్ యారో క్లిక్ చేస్తే వీ విల్ గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఓటీపీ స్టేటసెస్. ఇక్కడ రిజాల్వ్ కంప్లీటెడ్ ఉంది బట్ ఇది అన్సక్సెస్ఫుల్ కాబట్టి రిజాల్వ్ రిజెక్టెడ్ అని ఇస్తాను సార్. ఓకే, సో దట్ నాకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే ఈ కేసు అనేది రిజాల్వ్ సక్సెస్ అయింది, ఈ కేసు అనేది రిజాల్వ్ రిజెక్ట్ అయింది. ఓకే, కేసెస్ అనేవి ఇట్స్ నథింగ్ బట్ ద ఇన్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ టైప్. ఓకే, సో ఇది మన యూస్ కేస్ అని, కేస్ టైప్ ఈస్ నథింగ్ బట్ ద యూస్ కేస్, కేసెస్ అనేవి దాని యొక్క ఇన్స్టాన్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్సన్ ఉన్నాడు, దీపక్ అనే పర్సన్, లేకపోతే ఏబిసి అనే పర్సన్. సో ఏబిసి అనే పర్సన్ రిజిస్టర్ క్లిక్ చేస్తాడు, అకౌంట్ క్రియేట్ అని క్లిక్ చేస్తాడు. సో అతని యొక్క స్టేటస్ నాకు కావాలి అంటే వీ కెన్ ఐడెంటిఫై బై యూజింగ్ ద కేస్ స్టేటస్. సేమ్ అదే విధంగా some other person called XYZ also created the account. So all these are nothing but the cases which are nothing but the instances of that particular use case. అంటే ఆ యూస్ కేస్ తోటి ఎన్ని కేసెస్ క్రియేట్ అయినాయి విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ కేస్. సో దిస్ ఈస్ హౌ యూ డిజైన్ యువర్ కేస్ లైఫ్ సైకిల్. ప్రైమరీ స్టేజ్, ఆల్టర్నేట్ స్టేజ్, తర్వాత రిజల్యూషన్ స్టేజ్. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? Yes, sir. ఓకే,
సో ఇప్పుడు మనము ఫీల్డ్స్ ఎట్లా యాడ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఇట్స్ నథింగ్ బట్ ప్రైమరీ స్టేజ్. ఇది వచ్చేసి ఇట్స్ నథింగ్ బట్ ద ప్రాసెస్. దీస్ ఆర్ నథింగ్ బట్ ద స్టెప్స్. ఓకే, సో ఫస్ట్ మనకి బ్లాక్ కలర్ ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద స్టేజ్. నెక్స్ట్ మనకి ఏదైతే ఇక్కడ కింద స్టేజ్కి స్టెప్కి మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం ప్రాసెస్ అంటాం. ఓకే, తర్వాత ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ యాడ్ చేస్తున్నాం కదా, 3 యాడ్ చేసినాం. దీస్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ స్టెప్స్. సో ఈ హైరార్కీ ఎట్లుంటుంది అంటే కేస్ టైప్ కింద స్టేజెస్ ఉంటాయి, స్టేజెస్ కింద ప్రాసెసెస్ ఉంటాయి, ప్రాసెసెస్ కింద స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఈ స్టేజ్ అనేది జస్ట్ ఒక నావిగేషన్ అంతే. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్క్రీన్ ఏంటి, సెకండ్ స్క్రీన్ ఏంటి, ఫస్ట్ మనం ఎట్లా నావిగేట్ అవ్వాలి ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి, ఆ నావిగేషన్ పర్పస్ స్టేజ్ని యూజ్ చేస్తాం. సో ఆ విధంగా మనకు ప్రైమరీ స్టేజ్, ఆల్టర్నేట్ స్టేజ్, రెజల్యూషన్ స్టేజెస్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు మనము స్టెప్స్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ద యాక్చువల్ యూఐ. యాక్చువల్గా యూఐని మనం డిజైన్ చేసేది వచ్చేసి స్టెప్స్ కింద చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఫీల్డ్స్ ఎట్లా యాడ్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు యాడ్ ద ఫీల్డ్స్ మనం ఏం చేయాలంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ కాన్ఫిగర్ వ్యూ. అంటే మనం ఏ స్టెప్కి అయితే వ్యూ యాడ్ చేయాలనుకుంటున్నామో, యాజ్ ఐ టోల్డ్ యూ స్టేజ్ అనేది జస్ట్ ఒక నావిగేషన్ అంతే. స్టేజ్ ఈస్ నథింగ్ బట్ నావిగేషన్. అక్కడ ఫంక్షనాలిటీ ఏమి ఉండదు, జస్ట్ మనకి ప్రొసీడ్ అవ్వడానికి ఫస్ట్ స్క్రీన్ ఏంటి, సెకండ్ స్క్రీన్ ఏంటి తెలుసుకోవడానికి మాత్రమే వాడతాం. స్టెప్ ఈస్ ద యాక్చువల్ యూజర్ ఇంటర్ఫేస్. సో మనం స్టెప్ మీద క్లిక్ చేసి కాన్ఫిగర్ వ్యూ క్లిక్ చేస్తే we will be able to add the fields. సో ఫస్ట్ మనకు ఉన్నది పర్సనల్ డీటెయిల్స్లో we will add the personal information. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేస్తాను, లైక్ ఫుల్ నేమ్. ఓకే, సబ్మిట్ అండ్ యాడ్ అని అంట. తర్వాత నేను వేరే ఫీల్డ్స్ కూడా యాడ్ చేసుకుంటా, లైక్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబరు, అవన్నీ. సో నేను ఇక్కడ ఏమని ఇస్తా, ఈమెయిల్ అడ్రస్ అని ఇస్తాను. సో ఇక్కడ మనం ఫీల్డ్ యాడ్ చేసుకుంటూనే ఆ ఫీల్డ్ యొక్క డేటా టైప్ ఏంటి, అది ఈమెయిలా, టెక్స్టా, లేకపోతే ఫోన్ నంబరా, అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ హియర్, ఇక్కడ మనం జస్ట్ ఈమెయిల్ అని టైప్ చేస్తే మనకి ఈమెయిల్ యొక్క డేటా టైప్ వస్తుంది. సో మనం ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఫోన్ నంబర్ క్రియేట్ చేస్తున్నాం, ఫోన్ నంబర్కి ఒక డేటా టైప్ ఉంటుంది. సో మనం ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే మనకి ఫోన్కి ఒక డేటా టైప్, జస్ట్ ఫోన్ అని టైప్ చేస్తే మీకు ఫోన్ వస్తుంది. ఈ డేటా టైప్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇట్ విల్ బి ఏబుల్ టు వ్యాలిడేట్ దట్ పర్టిక్యులర్ టైప్ అనమాట. అంటే ఫోన్ నంబర్ అన్నప్పుడు ఫోన్ నంబర్ మాత్రమే యూజర్ ఎంటర్ చేయగలడు. ఈమెయిల్కి ఈమెయిల్ అని ఇచ్చినాం అంటే యూజర్ ఏమన్నా ఎంటర్ చేయాలి అంటే హీ షుడ్ ఆల్వేస్ ఎంటర్ ఇన్ ద ఈమెయిల్ ఫార్మాట్. సో అదొక్క ఫార్మాట్ మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా యాడ్ చేద్దాము. సో వీ విల్ యాడ్ డేట్ ఆఫ్ బర్త్. సో మనం డేట్ ఆఫ్ బర్త్కి ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అని ఇవ్వచ్చు, డేట్ ఓన్లీ అని ఇవ్వచ్చు, అండ్ వీ కెన్ సబ్మిట్. సో ఈ విధంగా మనం 4 ఫీల్డ్స్ అనేది తీసుకున్నాము. ఈ 4 ఫీల్డ్స్ కూడా ఇఫ్ ఎనీవన్ ఈస్ మ్యాండేటరీ, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అనే యూజర్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఈమెయిల్ అడ్రస్ మ్యాండేటరీ అంటే వీ కెన్ మేక్ ఇట్ యాజ్ మ్యాండేటరీ. సో ఇక్కడ మనం క్లిక్ చేసి మ్యాండేటరీ చేయొచ్చు దీన్ని. సో ఈ ఫీల్డ్ ఎంటర్ చేయకుండా యూజర్ కెనాట్ ప్రొసీడ్ అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ ఫీల్డ్స్. మనం దాన్ని ఆప్షనల్ పెట్టుకోవచ్చు, లేదంటే రిక్వైర్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో మనం దీన్ని సబ్మిట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేయండి.
So let us see how it looks like now. Okay, so ఇప్పుడు అది ఎట్లా కనిపిస్తుందో చూద్దాము. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక కేస్ లైఫ్ సైకిల్ అనేది డిజైన్ చేసుకున్నాము. ఆ కేస్ లైఫ్ సైకిల్లో నా ప్రైమరీ స్టేజెస్ ఏంటి, ఆల్టర్నేట్ స్టేజెస్ ఏంటి, రిజల్యూషన్ స్టేజ్ ఏంటి అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆల్వేస్ రిమెంబర్, రిజల్యూషన్ స్టేజ్ అనేది లాస్ట్ స్టేజ్ ఉంటుంది. ఓకే, ఆ రిజల్యూషన్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వచ్చు, అన్సక్సెస్ఫుల్గా కూడా అవ్వచ్చు. ఓకే, తర్వాత మనం ఫీల్డ్స్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి వి క్లిక్ ఆన్ కాన్ఫిగర్ వ్యూ. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీ నీడ్ టు క్లిక్ ఆన్ సేవ్ అండ్ రన్. ఓకే, సో మనము ఇది న్యూ కేస్ ఇది. సో ఇప్పుడు మనం ఏదైతే ఫీల్డ్స్ యాడ్ చేసుకున్నామో అవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. సో అదేవిధంగా మనం ఈమెయిల్ అడ్రస్కి ఉన్న ఫోన్ నెంబర్ రిక్వైర్డ్ అని పెట్టినాం. సో మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కాన్ఫిగర్ వ్యూ మీద క్లిక్ చేస్తే ఏవైతే మనం ఫీల్డ్స్ యాడ్ చేసినామో ఆ ఫీల్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి. ప్లస్ ఈ రెండు ఫీల్డ్స్ని మనం రిక్వైర్డ్ అని పెట్టినాము. దట్స్ ఎ రీజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్. ఏదైనా ఒక వాల్యూ ఎంటర్ చేసిన తర్వాతనే వీ విల్ బి ఏబుల్ టు ప్రొసీడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈమెయిల్ అడ్రస్ ఇట్లా ఇస్తాను. ఇక్కడ మనం చూస్తే ఎంటర్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అంటుంది. ఎందుకంటే ఈమెయిల్ అడ్రస్కి మనం ఈమెయిల్ డేటా టైప్ ఇచ్చినాం. సో ఈమెయిల్ అనేది ఎప్పుడు ఇట్లనే ఉంటుంది, విచ్ విల్ బి లైక్ సమ్ వర్డ్ @ సమ్ నేమ్ డాట్ సమ్ వర్డ్ అగైన్. ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. సంథింగ్ @ ఇట్లా డాట్ ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట ఈమెయిల్ అనేది. సో ఈ ఫార్మాట్ మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ అనదర్ ఫార్మాట్స్. సేమ్ అదే విధంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్కి సంథింగ్ ఇట్లా ఇచ్చిన అనుకోండి, మనకు అప్పుడు కూడా ఎంటర్ ఏ వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అని వస్తుంది. బికాస్ ఫోన్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టింగ్ నంబర్స్ ఓన్లీ. సో మనం నంబర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసిన తర్వాత వీ కెన్ ప్రొసీడ్. రిమైనింగ్ 2 థింగ్స్ మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ కాకపోతే మనం డేటా ఎంటర్ చేయకుండా కూడా మనం ప్రొసీడ్ అవుతాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది మనం వ్యూ యాడ్ చేయలేదు, అందుకే మనకు ఎర్రర్ ఉంటుంది. సో ఫ్యామిలీ డీటెయిల్స్ స్టెప్ ఆన్ అకౌంట్ క్రియేషన్ డస్ నాట్ హ్యావ్ ఏ వ్యూ డిఫైన్డ్. సో మనం అదే విధంగా ఏం చేద్దామంటే ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా వి విల్ యాడ్ ద వ్యూ. సో మనం ఫీల్డ్స్ యాడ్ చేసుకోవడానికి just you need to click on that and click on configure view and you can add the fields. So ఇక్కడ మనం ఏం చేద్దామంటే are you married అని ఇద్దాము. are you married. సో నేను మ్యారీడా కాదా అని చెక్ చేస్తున్నాము. ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో మ్యారీడ్ అన్నప్పుడు స్పౌజ్ నేమ్ ఏంటి. ఓకే, తర్వాత నెక్స్ట్ నేనేమంటా do you have children. ఓకే, డూ యూ హ్యావ్ చిల్డ్రన్. సో నాకు చిల్డ్రన్ ఉన్నారా లేరా. వీఆర్ ఆస్కింగ్ టు ద పర్సన్ హూ ఈస్ ట్రయింగ్ టు అప్లై ద క్రెడిట్ కార్డ్. చిల్డ్రన్ ఉన్నారు అన్నప్పుడు వీ విల్ సే హౌ మెనీ అట్లా. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీల్డ్స్ ఐఎమ్ యాడింగ్. ఇక్కడ నాకు మ్యాండేటరీ ఏం లేదు, అన్నీ కూడా ఆప్షనలే. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ ఆప్షనల్. తర్వాత నేను సబ్మిట్ చేస్తాను. సో we have defined the view for family details also. Next final గా మనం ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా ఒక స్క్రీన్ యాడ్ చేసుకుందాం. సో దానికోసమని we will go to professional details and we will click on configure view. సో ఇక్కడ మనం we will ask the customer for entering his like previous company అట్లాంటి. సో I will say for example I will say do you have experience. Or let us say we'll just say occupation andamu. So it will be easy because I'll say occupation and we will say for example upload your offer letter atla. Okay, upload your offer letters. Okay, so now you submit. Now let us run it again and see what happens. So నేను ఓన్లీ ఫస్ట్ స్క్రీన్లో మాత్రమే
2 ఫీల్డ్స్కి రిక్వైర్డ్ అని పెట్టినాను. రిమైనింగ్ అన్ని స్క్రీన్స్లో ద ఫీల్డ్స్ ఆర్ ఆప్షనల్. ఓకే, మనకు మ్యాండేటరీ కావాలంటే మ్యాండేటరీ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు మళ్ళీ సేవ్ అండ్ రన్ కొడతాను. సో నాకు మళ్ళీ ఒక కొత్త కేసు క్రియేట్ అయింది. సో ఐ విల్ సబ్మిట్ దీస్ డీటెయిల్స్. I will enter the phone number. Now I will click on continue. So నేను కంటిన్యూ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు నాకు మళ్ళీ ఫీల్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆర్ యూ మ్యారీడ్, ఆ స్పౌస్ నేమ్ ఏంటి, డూ యూ హ్యావ్ చిల్డ్రన్, సో ఐ విల్ గివ్ స్పౌస్ నేమ్ ఏంటి, ఈ విధంగా మనం ఇచ్చేస్తాం. సో మళ్ళీ నేను కంటిన్యూ కొట్టినప్పుడు మళ్ళీ నాకు ప్రొఫెషనల్ డీటెయిల్స్లో కూడా మనం ఏదైతే యాడ్ చేసినామో ఫీల్డ్స్, ఆ 2 ఫీల్డ్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి ఈ విధంగా. ఇప్పుడు నాకు ఫ్యామిలీ డీటెయిల్స్లో ఆర్ యూ మ్యారీడ్ నో అని పెట్టినప్పుడు కస్టమర్ స్పౌస్ నేమ్ని డిస్ప్లే చేయొద్దు, రైట్? సో నో అని కొట్టినప్పుడు దేర్ ఈస్ నో స్పౌస్. ఆ పర్సన్ అనేది సింగిల్ పర్సన్, హీ ఈస్ నాట్ మ్యారీడ్. ఓకే, సో దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ షోయింగ్ ద స్పౌస్ నేమ్. సో అదేవిధంగా డూ యూ హ్యావ్ చిల్డ్రన్ అన్నప్పుడు కస్టమర్ 0 అని ఎంటర్ చేస్తే దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ షోయింగ్ హౌ మెనీ. 0 అన్నప్పుడు మనం ఇది చూపించాల్సిన అవసరం ఏంటి? సో అదే విధంగా. సో లెట్ us see how to do this kind of thing. సో ఎప్పుడైతే మనం ఒక స్టెప్కి వ్యూ యాడ్ చేసినామో అప్పుడు మనకి సెక్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, సో ఈ డ్రాప్ డౌన్, విజిబిలిటీ ఇదంతా కూడా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయలేము. సో మనం ఏం చేయాలంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కింద, సో ఇది మన అకౌంట్ క్రియేషన్, మన కేస్ టైప్ వచ్చేసి అకౌంట్ క్రియేషన్. అకౌంట్ క్రియేషన్ కింద యూజర్ ఇంటర్ఫేస్ లోపల ఇప్పుడు మనకు చూస్తే 3 సెక్షన్స్ అనేవి జనరేట్ అయినాయి. ఎప్పుడైతే మనం ఒక స్టెప్కి వ్యూ యాడ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా సెక్షన్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఏదైతే అడ్వాన్స్డ్ కంట్రోల్స్, అడ్వాన్స్డ్ యూఐ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ అడ్వాన్స్డ్ యూఐ అంతా కూడా మనం సెక్షన్స్లో క్రియేట్ చేసుకోవాలి. వ్యూస్ ఆర్ హ్యావింగ్ లిమిటెడ్ కంట్రోల్స్, దాంట్లో అన్ని రకాల కంట్రోల్స్ ఉండవు. ఓకే, సో సెక్షన్స్లో మనకి అన్ని రకాల అడ్వాన్స్డ్ కంట్రోల్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు సో ఐ విల్ గో టు, మనకి ఫ్యామిలీ డీటెయిల్స్లో కరెక్ట్ రావట్లేదు. సో వీ నీడ్ టు గో టు ఫ్యామిలీ డీటెయిల్స్. సో ఇప్పుడు నేను ఏదైతే స్టెప్ క్రియేట్ చేసినో ఆ సేమ్ నేమ్ తోటి నాకు సెక్షన్ అనేది జనరేట్ అయింది. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను అంటే కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్ అని పెడతాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఆర్ యు మ్యారీడ్ అనేది ఎస్ ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇది కనిపించాలి, లేకపోతే నాకు కనిపించొద్దు. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ ఓపెన్ దిస్ వన్. సో ఈ ఫీల్డ్ నేను ఓపెన్ చేస్తాను. నాకు ఇప్పుడు ఏవైతే ఫీల్డ్స్ నేను వ్యూలో ఎంటర్ చేసినో అవే ఫీల్డ్స్ నాకు ఇక్కడ కూడా కనిపిస్తాయి. బట్ వ్యూలో మనకి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉండే, లైక్ డిస్ప్లే చేయకపోవడము, డిస్ప్లే చేయడము, దాన్ని డిఫరెంట్గా డిస్ప్లే చేయడం, ఇట్లాంటి ఆప్షన్స్ ఉండవు. ఓన్లీ జస్ట్ లిమిటెడ్ కంట్రోల్ ఉంటుంది అక్కడ మనకి. సెక్షన్లో వీ విల్ హ్యావ్ అడ్వాన్స్డ్ కంట్రోల్స్. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే విజిబిలిటీ అని ఉంది కదా, విజిబిలిటీ అంటే మనకి ఎప్పుడు విజిబుల్ అవ్వాలి దానికి మనం ఒక కండిషన్ పెట్టుకోవచ్చు ఇట్లా. సో ఇక్కడ ఉంది కదా కండిషన్ ఎక్స్ప్రెషన్ అని పెట్టుకొని వీ విల్ సే ఎప్పుడైనా మనం ప్రాపర్టీస్ని పెగాలో డాట్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే మనం డాట్ అని ఎంటర్ చేస్తామో పెగాలో ఉన్న ఆ క్లాస్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటానంటే డాట్ ఆర్ యు మ్యారీడ్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు ఎస్ అని పెడతాను. ఓకే, సో ఇప్పుడు మనం సబ్మిట్ కొడదాం అండ్ విల్ సీ హౌ ఇట్ బిహేవ్స్. ఓకే, సో నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను కేస్ అనేది. నేను కేస్ అనేది ఇక్కడ సేవ్ అండ్ రన్ అని కొట్టచ్చు, లేదు అంటే నేను కేస్ క్రియేట్ చేయాలంటే ఐ కెన్ ఆల్సో క్రియేట్ ఫ్రమ్ హియర్, క్రియేట్ న్యూ అకౌంట్ క్రియేషన్. ఇక్కడ నుంచి కూడా నేను కేస్ని క్రియేట్ చేయవచ్చు.
సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. ఓకే, సో ఫోన్ నెంబర్ ఇస్తాను అండ్ సబ్మిట్ కొడతా, కంటిన్యూ అని కొడతాను. సో ఇప్పుడు నాకు ఆ ఫీల్డ్ కనిపించట్లేదు చూసారా. సో నేను ఇప్పుడు ఆర్ యూ మ్యారీడ్ ఎస్ అని టైప్ చేసినప్పుడు మనకి స్పౌస్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో సో మనం ఏం చేయాలంటే ఇక్కడ రన్ విజిబిలిటీ కూడా చెక్ చేసుకోవాలి. ఇది సబ్మిట్ చేసి సేవ్ చేసి, సో నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను, కేసుకి వచ్చేసి ఐ విల్ రీలోడ్. సో మనం మళ్ళీ డెవ్ స్టూడియోకి వెళ్దాము. ఓకే, సో ఇప్పుడు నేను ఎస్ అని కొడతాను. సో ఇప్పుడు నాకు స్పౌజ్ నేమ్ అనేది కనిపిస్తుంది. సపోజ్ నేను నో అని ఎంటర్ చేసినప్పుడు నాకు ఇప్పుడు స్పౌజ్ నేమ్ అనేది పోయింది. ఓకే, నేను ఎప్పుడైతే ఎంటర్ టైప్ చేస్తానో మనకి స్పౌజ్ నేమ్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం విజిబిలిటీ కండిషన్ని కూడా వీ కెన్ కంట్రోల్ అనమాట. అంటే అది విజిబుల్ అవ్వాలా, విజిబుల్ అవ్వద్దా, అది డిసేబుల్ అవ్వాలా, డిసేబుల్ అవ్వద్దా, ఏ ప్రాపర్టీ ఎప్పుడు కనిపించాలి, ఎట్లా కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్ యు మ్యారీడ్ డ్రాప్ డౌన్ లాగా కనిపించాలి. సో అది కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసినాము, కస్టమ్ని ఫ్రీ ఫామ్ లాగా ఇచ్చినాం. సో కస్టమర్ క్యాన్ ఎంటర్ లైక్ ఏ ఫ్రీ ఫామ్. అదే మనం డ్రాప్ డౌన్ లాగా ఇవ్వాలంటే వీ కెన్ జస్ట్ ఓపెన్ దిస్. ఎప్పుడైనా మనం డ్రాప్ డౌన్ ఆప్షన్స్ లాగా అట్లా ఇవ్వాలన్నప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఇది మన ప్రాపర్టీ నేమ్. ప్రాపర్టీ నేమ్ వచ్చేసి ఆర్ యు మ్యారీడ్. దీన్ని ఓపెన్ చేస్తే మనం దీన్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది మనం ఆప్షన్స్ లాగా ఇవ్వడానికి. సో ఇక్కడ ఏం చేస్తామంటే లోకల్ లిస్ట్, ఇక్కడ ఏమి ఇస్తానంటే ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వాలి మనం. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ అంటాను, లేదంటే నో అంటాను. సో ఐ విల్ సేవ్ ఇట్. సో ఇప్పుడు ఐ విల్ క్లోజ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ సబ్మిట్ కొడతాను. సో దీన్ని నేను ఇప్పుడు నాకు కరెంట్లీ ఎట్లా కనిపిస్తుంది ఆర్ యు మ్యారీడ్ అనేది జస్ట్ ఒక టెక్స్ట్ ఇన్పుట్ లాగా కనిపిస్తుంది. సో దీన్ని మనం డ్రాప్ డౌన్ లాగా మార్చుకోవాలంటే వీ క్యాన్ చేంజ్ ద కంట్రోల్ హియర్. ఇక్కడ మనకు ఒక చేంజ్ ఆప్షన్ ఉంది కదా, చేంజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు అన్ని పెగాలో ఉన్న కంట్రోల్స్ అన్నీ వస్తాయి. సో నాకు ఇప్పుడు ఒక డ్రాప్ డౌన్ లాగా కావాలి. డ్రాప్ డౌన్ అన్నప్పుడు నేను ఐ విల్ చెక్ దిస్ వన్, ఐ విల్ సెలెక్ట్ దట్ ఆప్షన్ డ్రాప్ డౌన్ అని. ఇప్పుడు నేను సబ్మిట్ కొడతాను. సో ఇప్పుడు మనకి చూస్తే మనకి కంట్రోల్ అనేది డ్రాప్ డౌన్ లాగా మారిపోయింది. ప్రీవియస్గా నాకు కంట్రోల్ అనేది టెక్స్ట్ ఇన్పుట్ లాగా ఉంది, ఇప్పుడు నాకు కంట్రోల్ అనేది డ్రాప్ డౌన్ లాగా మారిపోయింది. సో జస్ట్ సేవ్ దిస్. మనం చేంజెస్ చేసినాం కాబట్టి సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేయండి, రీలోడ్. ఓకే, సో రీలోడ్ చేసి మళ్ళీ మనకు యాప్ స్టూడియో వస్తే ఐ విల్ షో యూ హౌ టు ఫిక్స్ దిస్ వన్. సో డెవ్ స్టూడియోకి వెళ్తే ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ లాగా వస్తుంది అనమాట. సో మనకి చూస్తే ఇప్పుడు మనకి ప్రీవియస్గా టెక్స్ట్ ఇన్పుట్ లాగా వచ్చేది, ఇప్పుడు మనకి ఎట్లా వస్తుంది, డ్రాప్ డౌన్ లాగా వస్తుంది. సో అదేవిధంగా మళ్ళీ నేను నో కొట్టినప్పుడు నాకు ఆ ఫీల్డ్ రావట్లేదు. ఆర్ యు మ్యారీడ్ ఎస్ కొట్టినప్పుడు నాకు స్పౌజ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ గెట్ స్టార్టెడ్ విత్ క్రియేటింగ్ యువర్ ఫస్ట్ యూఐ. ఓకే, సో మనం ఏం చేసామంటే మనం ఒక అకౌంట్స్ కేస్ లైఫ్ సైకిల్ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, సో మనం కేస్ లైఫ్ సైకిల్ క్రియేట్ చేసుకున్నాము. వీ హ్యావ్ క్రియేటెడ్ ద డిజైన్. ప్రైమరీ స్టేజెస్ అంటే మనం హ్యాపీ పాత్ అంతా పెట్టినాము. ఆల్టర్నేట్ స్టేజెస్ అన్నప్పుడు నెగటివ్ పాత్ అంతా పెట్టాము. రిజల్యూషన్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో వీ హ్యావ్ మేడ్ దట్ యాజ్ రిజల్యూషన్ స్టేజ్. తర్వాత మనం పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి వీ హ్యావ్ యాడెడ్ సమ్ ఫీల్డ్స్. ప్రొఫెషనల్ డీటెయిల్స్లో కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసాము, ఫ్యామిలీ డీటెయిల్స్లో కూడా కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసాము. బట్ మనం ఏదైతే డిస్ప్లే చేస్తున్నామో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్స్ ద రీజన్ ఎస్ ఉన్నప్పుడే కనిపించాలి, నో ఉన్నప్పుడు కూడా వీ కెనాట్ షో దట్ స్పౌస్ నేమ్ ఫీల్డ్. సో ఈ విధంగా మనము యూఐని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? సో ఇది డెమో. ఇంకా రేపటి నుంచి ఇంకా మెయిన్ క్లాసెస్. సో వీ విల్ కంటిన్యూ విత్ వీ విల్ రెజ్యూమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే మనం ఆపినామో అక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాము. నేను మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా పంపిస్తాను. సో ఈరోజు జరిగిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ కానీ అర్థం కాకపోవడం కానీ ఏమైనా ఉందో చెప్పండి.
హలో, చెప్పండి. అది పర్సనల్ డీటెయిల్స్ లో మనం వెళ్ళేసి డ్రాప్ డౌన్ వ్యూ పెట్టారు కదా. ఇప్పుడు మనకి ఎందులో కావాలంటే అందులో క్లిక్ చేస్తారు. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ లో కావాలంటే పర్సనల్ డీటెయిల్స్, ఎందులో కావాలంటే అందులో. మనం ఇప్పుడు ఫ్యామిలీలో కావాలనుకున్నాం ఎందులో కావాలంటే కాబట్టి అందులో ఆ ఎడిట్ వ్యూ ఒకసారి చూపిస్తారు. అట్లా ఏది ఫ్యామిలీ డీటెయిల్స్ లో మనము స్పౌస్ నేమ్ ఇదంతా చేసినాం కదా ఇందాక, డ్రాప్ డౌన్ ఎస్ ఆర్ నో, ఇదే అది. అది డీటెయిల్స్ కావాలంటే రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ వేయాల్సింది మన మౌస్ కి. మనకి కావాలంటే ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా, గేర్ ఐకాన్ క్లిక్ చేయొచ్చు. లేదు అంటే దీన్ని డబుల్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయాలి. ఓకే ఓకే, అయితే గేర్ ఐకాన్ క్లిక్ చేయొచ్చు, లేదంటే డబుల్ క్లిక్ చేయొచ్చు. ఓకే ఓకే. సో అప్పుడు మనకి ఆ సెట్టింగ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, ఈ పర్టికులర్ ప్రాపర్టీ యొక్క సెట్టింగ్స్. ఓకే, సో ఒక ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీకి ఒక కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రాపర్టీ వచ్చేసి ఆర్ యు మ్యారీడ్. ఓకే, పెగాలో ప్రతి ఒక్క ప్రాపర్టీ విల్ స్టార్ట్ విత్ డాట్. డాట్ అని ఉంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎ ప్రాపర్టీ. ఓకే, ఓకే. ఈ ప్రాపర్టీకి ఉన్న కంట్రోల్ వచ్చేసి డ్రాప్ డౌన్. ఓకే, సో సపోజ్ మనం వేరేలా కావాలనుకుంటే వేరేలా కూడా పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రేడియో బటన్ లాగా పెట్టుకుంటా. రేడియో బటన్ లాగా పెట్టుకొని సబ్మిట్ చేస్తాను. నాకు ఇప్పుడు రేడియో బటన్ లాగా కనిపిస్తుంది ఇట్లా. సో నాకు ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో మనం రేపు కంటిన్యూ చేద్దాము. ఇంకా ఎన్రోల్ చేసుకోండి అందరూ. ఓకేనా, ఫైన్. ఓకే ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, మనం డిస్కస్ చేద్దాము క్లాస్ అయిన తర్వాత. ఓకే ఓకే రైట్. ఓకే సరే, ఈ వీడియోస్ అన్ని పంపిస్తాను వన్స్ యు ఎన్రోల్.